హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. మా ఆయన అయితే షూట్కి వెళ్తున్నాడు. 4 అయితే అదే టైం వచ్చేసి ఇక లేపిండు. మొత్తం పని అయ్యేదే ఉంది. లేచి ఇక ఛాయ్ అయితే పెడుతున్నాం ఆయన కోసం. బ్లాక్ టీ పెట్టమన్నాడు. ఏ ఊరికి చిన్న కరీంనగర్ అయితే వెళ్తున్నారట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచి అయితే స్నానం చేసిన 4 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఏదంటే షూట్ ఉంది ఒకటైతే. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. కరీంనగర్ వెళ్ళాలా. కరీంనగర్ అంటే రిసార్ట్ ఉంది ఒకటి సుల్తానాబాద్లో, అక్కడికైతే వెళ్తున్నాము. మావిడైతే పొద్దున లేపేసిన. ఇప్పుడు లేచింది మావిడైతే. అప్పుడు లేచి నేను 3:30కి లేచిన. ఇప్పుడే లేచిండు. నేనైతే ఇప్పుడు లేచిన లేపిండు వెళ్తారట. చలి పెడితే చల్ల నీళ్ళు అయిపోయినాయి. చలి పెట్టింది. అది మా అమ్మ ఉన్నది కానీ ఇక రిసార్ట్లో ఉంది షూట్ అయితే. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. మా ఆయన అయితే షూట్కి వెళ్ళాడని చెప్పాను కదా. నేనైతే మొత్తం పనులు పూర్తి చేసేసాను అనమాట. బోల్డ్ మొత్తం కడిగేసాను. బోల్డ్ మొత్తం కడిగేసాను. గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇక ఛాయ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. తాత కూడా వచ్చేసిండు. తాతకైతే చెప్పలేదన్నమాట. 4కే కదా ఎందుకు లేపాలి అని. ఇక మా ఆయన అయితే వెళ్ళలేదు. వచ్చేనాక చెప్పేసే పోయిండని అన్నాడు అనమాట. నిన్న చెప్పిండదట కానీ ఈరోజైతే చెప్పలేదు వెళ్తా అని. ఇక తాత అయితే ఫస్ట్ టీ పెట్టు, తర్వాత నీళ్ళు పడదామనేసరికి సరే అని ఇక ఛాయ్ అయితే పెట్టడానికి రెడీ అవుతున్నాను అనమాట. మా ఆయనకైతే ఆల్రెడీ బ్లాక్ టీ పెట్టిచ్చేసాను కదా. మాకైతే పాలు వచ్చేసినాయి. ఇక పాల చాయ్ పెడితే మొత్తం అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తాను. మొత్తం అంగడంగడం కదా, రోజు క్లీన్ చేస్తే అనిపిస్తుంది. లేకుంటే ఎట్లా అనిపిస్తుంది. ఇక అందులోనే పెడదాం అనుకుంటున్నాను. మా తాత ఇక టేబుల్స్ ఇవన్నీ తీసుకున్నాను. నేను తీస్తలే అంటే నేను తీస్తాను, ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకో అన్నాడు. ఇప్పుడే వచ్చిండనమాట. నాకు చెప్తే ఏమవుతుందే అని అన్నాడు. అయితే నువ్వు లేచినా లేదా అని రాలేదు తాత అనేసరికి అవునా అని అంటున్నాడు అనమాట. సగం ప్యాకెటే పోసాను, మళ్ళీ సగం మాకిద్దరికైతే సరిపోతుంది. మా ఆయన కూడా లేడు కదా. వంట అయితే ఇక చేయాలా, ఏం వంట చేయాలో. ఒక్కొక్క అయితే కామెంట్ చేసింది అనమాట. ఈ గ్యాస్ తోటి చాలా ఇబ్బంది అవుతుందని. ఇక ఏమో మాకైతే తెలియదు. మా ఆయన అయితే తీసుకున్నాడు. యాక్చువల్లీ నేను పోతే 3 స్టవ్వులది తీసుకుందాం అనుకున్నా. ఇక మా ఆయన తీసుకొచ్చిండు కాబట్టి ఇక సరే అని నేను కూడా వాడుకుంటున్నాను అనమాట. అట్లా ఎందుకన్నదో తెలియదు. అక్కకు ఏమైనా జరిగి ఉండొచ్చు కావచ్చు, అందుకోసమే అలా అనింది. పాలు వేడైపోయిన తర్వాత అయితే చేస్తాను అనమాట. మా తాతని చూపెడతానండి ఏం చేస్తాను. ఎవరినో వాటర్ ఏమంటున్నాడు. అన్నీ ఎక్కువ వచ్చింది. హాయ్ చెప్పు తాత. హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. అన్నీ వచ్చి తెలుగు మంచిగా మాట్లాడతారు. అప్పుడు రాత్రి పని పని అయితే అవుతుందని చెప్తాను. అలాగా కొంచెం గిరాకీ స్టార్ట్ అయిందనమాట. తెల్లారిపోయింది మొత్తం. మా అబ్బాయి అయితే పేరుకున్నది. సూర్యుడు వెళ్తాను మొత్తం బయట పెడతాను. డబ్బులు తీసి ఆల్రెడీ కురుకులు పెట్టించింది. ఇక గిరాకీ వచ్చింది. ఏం కాదు, పాల ప్యాకెట్ లేదు. పార్లేదు బిస్కెట్ 5 రూపాయలు చాలా ఇస్తాను. మా చెల్లె ఇంకా అంతేనా ఉన్నదేమో చూస్తావు. 3 తీసుకున్నా అయిపోయినాయి అనుకుంటున్నాను. అయితే లేవు. ఇవన్నీ నిన్న నైటే పెట్టించేసామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ కుదురుతుందో లేదో అని థమ్స్అప్ అన్నీ పెట్టేసాము. వాటర్ బాటిల్స్ పెట్టేటివి ఉన్నాయి, కొన్ని కాన్స్ సీసాలు పెట్టేటివి ఉన్నాయి అన్నమాట. మా మమ్మీని అయితే రమ్మని చెప్పిందట మా ఆయన. ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు. మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఎప్పుడు లేస్తారో. కృతిక పాప అయితే లేచిన వెంటనే డాడీ అని ఖచ్చితంగా అడుగుతుంది.
ఆమెకి ఏదో ఒకటి సర్ది చెప్పాలా. ఆమె ఇంట్లో ఉంటే మాత్రం లేచిన వెంటనే మా ఆయన కనపడాలా, లేకుంటే ఏడుస్తుంది. ఒక అరగంట సేపు అయితే ఏడుస్తుంది. ఎట్లయినా నాడించేయాలన్నమాట. అని చూడండి, కష్టాలు పట్టుకొని చేనులకు పోతున్నారు. చేనులకు పోయి రిటర్న్ వస్తున్నారు అనమాట. ఎందుకంటే చొప్పని నింపుకొని వస్తున్నారు. జొన్న చొప్ప అనమాట. కష్టాలలో నింపుకొని ఇట్లా తీసుకొస్తారు. మా కోడైతే చల్లటి వాతావరణం. మధ్యాహ్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గిరాకీ అయితే చేసిన చాలా వరకు గిరాకీ ఉండే ఫోటోల గిరాకీ అయితే వచ్చి ఎండకి వెళ్ళిపోయింది అనమాట. మా ఆయన లేడు కదా. మా అమ్మ అయితే వచ్చింది. వాళ్ళైతే అటు బయట ఉన్నారు. ఈమె అయితే వాళ్ళ దగ్గర పోతలేదు అనమాట. నా దగ్గరే పడుకుంటానది. ఇప్పుడే కొంచెం అయితే తక్కువైంది. సౌండ్ కరెక్ట్గా రాకపోవచ్చు, ఎందుకంటే కూలర్ వేస్తుంది అనమాట. బయట అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఈమె అయితే పడుకుంటుందేమో, కళ్ళు మూసుకుంటుంది. మా అమ్మ ఉయ్యాలలో పెట్టి ఊపుతా అంటే అస్సలు పోతలేదన్నమాట. నా దగ్గర పడుకోబెడతా అని పడుకోబెడుతున్నాయి. పడుకుంటే ఉయ్యాలలో చూడండి ఎంత పడుకుంటుంది మంచిగా. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. అయితే కూడా పరేషాన్ అవుతుంది అనమాట ఎండకి. కోళ్ళు కూడా కరెక్ట్గా అటు మేత మేస్తలేవు, ఇక్కడే ఉంటున్నాయి. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కదా, ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. మీద పడుతుంది చూసిందా. చాలామంది అయితే వీడియో చూస్తలేరు. మన సబ్స్క్రైబర్స్ ఉన్నంతమంది అయినా వీడియో చూస్తలేరు అనమాట. ఒక 1000 మంది చూసినా అదే నాకు 10,000తో సమానం అనుకుంటా. బట్ అంతా కూడా చూస్తలేరు. ఎందుకు చూస్తలేరో నాకైతే అస్సలు అర్థమవుతలేదన్నమాట. ఇది పడుకున్నది. పొద్దున్నైతే అన్నం తినేసినాం. బెండకాయ కర్రీ అయితే మా అమ్మ వచ్చేసరికి చేసేసిన. మా అమ్మ అయితే క్యాబేజీ కర్రీ తీసుకొని వచ్చింది. తినేసి షాప్లో ఉన్నాను అనమాట. ఇంతసేపు అయితే గిరాకీ ఉండే. టైం వచ్చేసి 3 అవుతుంది. నేను ఒక్కదాని ఉంటే చాలా పరేషాన్ అవుతుంది అనమాట. మా ఆయన ఉంటే అయితే నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకుంటా. అది షాప్లో తక్కువనే ఉంటా. గిరాకీ ఎక్కువ ఉంటేనే ఉంటా, లేకుంటే ఉండా అనమాట. మా ఆయన లేకపోతే మాత్రం నాకు పరేషాన్ అవుతుంది. అటు ఉరుకుడు ఇటు ఉరుకుడు అని. ఒక్క 5 మినిట్స్ ఖాళీగా లేనమాట. ఏదో ఒక చిన్న రూపాయి గిరాకీ వచ్చినా చేయబడుతుంది, రూపాయిదే కదా అని వదిలిపెట్టాను. అది కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఈమె అయితే పడుతుంది. మా అమ్మ వాళ్ళు అయితే కొత్తగా వేసిన గుడిసెలు అయితే ఇక వాళ్ళు అటే పడుకున్నారో ఆడుకుంటున్నారో. చైత్ర పాప అయితే అటే ఉన్నది. మా అమ్మ వస్తే అస్సలు ఇరవది చైత్ర పాపకి మా అమ్మ అంటే మస్తు ఇష్టం అనమాట. పడుకున్నది. వర్షం అయితే ఫుల్ పడుతుంది. కొంచెంగా మా అబ్బాయి ఫుల్ వర్షం అయితే పడుతుంది. గాలి దుమారం ప్లస్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడైతే కొన్ని వాటర్ పడతాయి అన్నమాట రేకుల మీద నుంచి. అందుకే ఇక్కడైతే బకెట్ పెట్టకపోతే మొత్తం నానిపోతుంది. మిషన్ కూడా తీసేసిన అనమాట. వర్షం అయితే ఫుల్ పడ్డది. షట్టర్ అయితే షట్టర్ వేసేసిన అనమాట. మొత్తం అయితే కారుతుంది. ఎక్కడ పడితే అక్కడే, ఎటు నుంచి పడితే అటు నుంచే వర్షం కొడుతుంది అనమాట. అందుకోసమే ఇక ఇక్కడైతే మొత్తం పెట్టేసిన. ఎటు నుంచి పడితే అటు నుంచే కొడుతుంది అనమాట. కారని జాగాలో కూడా కారుతుంది వాటర్ అయితే. ఈ కోడినైతే లోపల సొరబెట్టిన అనమాట. ఎందుకంటే మొత్తం తాడిస్తే మళ్ళీ పిల్లలు చచ్చిపోతాయని. కొద్దిసేపు వర్షం పడి తర్వాత వడగళ్ళ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం మాట్లాడినా అసలు అమ్మ నేను మాట్లాడుకున్నా ఏం వినబడలే అనమాట. ఒక గిరాకీ వచ్చింది. మిల్లిమీటర్ జోకే వరకే ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫొటోస్ దిగే దగ్గర కూడా మొత్తం కారిందనమాట. కారేసి చూడండి చిన్న అవి రాళ్ళు అయితే పడుతున్నాయి చూడండి. ఇక్కడ కూడా నేను అది జిరాక్స్ మిషన్ తీసేసరికి మొత్తం పేపర్లు కింద పడిపోయినాయి చూడండి. చిన్న అక్కడి కూడా పడ్డాయి మొత్తం వాటర్. అంటే ఎక్కడ పడితే అక్కడే. నేను తొందరగా సదిరేశాను అనమాట. కొన్ని ఈ చకోడి ప్యాకెట్లు కార ప్యాకెట్లు ఉంటున్నాయి. దాని మీద అయితే కప్పేసాను. అవి నానితే మళ్ళీ దేనికి పనికి రాకుండా పోతాయని ఇలా అయితే కప్పేసాను. ఇక మా అమ్మ అయితే ఏం సదురుగా వర్షంలో కట్టేసేసిందని చెప్పింది. కానీ ఇక సదరకపోతే మొత్తం అయితే ఇక్కడ కూడా చూడండి చిన్న రాళ్ళు అయితే పడ్డాయి. పైనుంచి పడుతున్నాయి అన్నమాట. ఇక అక్కడ చిన్న సందులో నుంచి మొత్తం పడ్డాయి. ఇటు నుంచి అటు నుంచి వర్షం కొడుతుంది. చిన్న సందులు ఉన్న అటు నుంచి ఇక మా కోళ్ళు కమ్మే ప్లేస్లో కూడా అక్కడ కొంచెం చిన్న గంప పెట్టి ఉండే అక్కడ కూడా పడినాయి అన్నమాట. ఇక చూడండి ఎన్ని రాళ్ళు పడ్డాయో.
ఇటైతే మొత్తం వాటర్ నిండినాయి. ఈరోజు అసలు కోళ్ళు కమ్మడానికి కూడా ప్లేస్ లేదనమాట. వర్షం, వడగళ్ళ వర్షం ప్లస్ గాలి దుమారం అయితే ఫుల్ ఇస్తుంది. ఇక చూడండి బయట చూపెడితే ఎంత గాలి వస్తుందో. చినుకులు పడడం కన్నా వడగలే రాళ్ళే ఎక్కువ పడుతున్నాయి. మా చైత్ర పాప ఏరుతా అని మొక్కుకున్నది. చప్పటే కూర్చో అనేసరికి చప్పటే కూర్చున్నది అనమాట. ఇక చూడండి కోళ్ళు మొత్తం బయట ఎక్కడ కమ్మడానికి ప్లేస్ లేదు. మొత్తం వాటర్ అయితే లోపలికి వచ్చేస్తున్నాయి. ఇక చిన్న మంచం వేసి ఉండే అనమాట. మా వాళ్ళు చాలాసేపు ఆడుకున్నారు కదా. మా అమ్మ అయితే ఇటే చల్లటి గాలి వస్తుందని ఆడిపించింది. కొద్దిసేపటికే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక వడగళ్ళు ఎన్ని పడిందంటే అక్కడ మాకు కొంచెం ఇస్తుంది కదా, అక్కడైతే కుప్పలు పడ్డాయి. ఎక్కడ పడ్డాయి అక్కడ. కొన్ని చోట్ల పెద్ద బండలు కూడా పడ్డాయి అనమాట. అవే పెద్ద రాళ్ళు లాంటివి పడ్డాయి. ఇక నేనైతే మంచం తీసేసి మా చేతి పాప అయితే ఏరుతా అని వచ్చింది. ఇవి తింటే ఇక వేడి చేయదని మా దాంట్లో నమ్ముతారనమాట. అందుకోసమే మా మమ్మీ తినమన్నది. బట్ నేనైతే అద్దు, అవి చాలా చల్లగా ఉన్నాయి అని చెప్పేసిన. ఫస్టే ఆమె పళ్ళు మొత్తం గాలి అయితే ఫుల్ ఇస్తుంది. మా అమ్మ అయితే సపరేట్ లోపల రేకులు పోతాయని చాలా భయపడ్డది అనమాట మా అమ్మ అయితే. నేనైతే ఏం కాదనేసరికి సైలెన్స్ ఉన్నా. అదే వర్షం అయితే ఫుల్ పడ్డది. చూపెట్టాను కదా బండలు కింద. మా ఊరు రూపురేఖలే మారిపోయినాయి అనమాట. కొందరి పందిర్లు కూడా పోయినాయి అనుకుంటాను నాకు తెలిసి. బయట చూడండి ఇప్పుడు మొత్తం గాలి దుమ్ములు వచ్చి రోడ్ల మీద పడింది. బాగా కురిసింది అనమాట. ఇక్కడ నుంచి కిటికీల నుంచి వాటర్ వచ్చింది. గ్యాస్ దగ్గర కూడా మొత్తం అంగడైపోయింది అనమాట. ఇక్కడ లైట్ లేదు, కరెంట్ వెళ్ళిపోయిందని చెప్పాను కదా. ఇక్కడ నుంచి బాగా కాలింది. అమ్మ జిరాక్స్ మిషన్ కూడా ఇక్కడ మొత్తం చూడండి. మా అమ్మ వాళ్ళు అన్నం తింటుండే పాపం. వర్షం వచ్చేసరికి ఒక్కసారి భయపడి లేచిండు నీడ నుంచి కూర్చి. ఇక్కడ కూడా బాగా కురిసింది అనమాట. ఇక మొత్తం అయిపోయింది. ఇక్కడ ఉంచింది. జిరాక్స్ మిషన్ తీసేసరికి పేపర్లు అన్నీ పడిపోయినాయి. ఇవన్నీ మా చైత్ర పాప అయితే బండలు ఏరుకుంటుంది. మా అమ్మ మొత్తుకుంటుంది. కూర్చుంటే లేదు ఒక పరిస్థితి. మొత్తం కూర్చుంది తీసారు. పందిరి మొత్తం బయటకు వచ్చేసింది. మా తాతయ్య సాఫ్ట్ చేస్తాను సూర్యు. ఇప్పుడు ఎండే చెట్లు అన్నీ కూలిపోయినాయి. రోడ్లు అనుకుంటే మొత్తం వాటర్ पानी पड़ना बनते थोड़ा ठोकला లోపల అయితే కిచెన్లో విషయాలు అంతా క్లీన్ చేసేసిన. మమ్మీ చేస్తాను, నేను చేస్తానని. బయట అయితే మొత్తం క్లీన్ చేయాలి. వాటర్ మొత్తం నిండినాయి. అది కోళ్ళు కమ్మగా అయితే ఫుల్ నిండింది. ఈరోజు కోళ్ళు కమ్మడానికి కూడా వస్తాను. ఎక్కడ ఉన్న పట్టు ఇక్కడ వస్తాను. చూడండి వాటర్ మొత్తం నిండినాయి. ఇది ఇక మా ఇంటి పరిస్థితి. కాళ్ళు మునుగుతున్నాయి లోపల అయితే. దీని నుంచి లోపలికి వచ్చేసింది మొత్తం వాటర్. లోపల అంటే లోపల కూడా బాగా సూర్యుంది వాటర్. ఇది కాళ్ళే మునుగుతున్నాయి. పెద్ద కుక్క పడ్డది, ప్రాంతం పడ్డది ఊళ్ళో. నీళ్ళు పోవడానికి ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు అసలు. లోపల పోయిన చిన్న రంగు మొత్తం వాటర్.